అమరావతి సమీపంలో ఒక బౌద్ధ సన్యాసి జీవితమంతా ప్రజలకు మంచి బోధించి అవసాన దశకు చేరుకున్నాడు. గురువుకు చివరి గడియలు సమీపించాయని గ్రహించిన శిష్యులు చివరి సందేశంగా ఏం చెబుతాడో అని పాదాల వద్ద కూర్చొని ఆసక్తితో ఎదురుచూడసాగారు. చుట్టుప్రక్కల నిశ్శబ్ద వాతావరణం అలుముకున్నది. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. సర్వం మార్పుకు లోబడినదే. మార్పు ఒక్కటే మార్పు లేనిది. కాలం నిరంతరాయంగా ప్రవహించే జీవనది లాంటిది. వెళ్ళిన నీటి చుక్క తిరిగి రాదు. గతం వదిలిన బాణం లాంటిది. భవిష్యత్తు అమ్ముల పొదలోని బాణం లాంటిది. వర్తమానం ఒక్కటే మనం వదలగలిగిన బాణం. లక్ష్యం కేసి ఆ బాణాన్ని గురిచూసి వదలగలిగిన వారే ఆనంద ఫలాలను అందుకోగలరు అంటూ తరచూ గురువు బోధించే విషయాలు శిష్యుల మనసుల్లో కదలాడసాగాయి. అప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించే రాజు గురువు దర్శనానికి వచ్చాడు. ద్రాక్ష పళ్ళు గల ఫలాన్ని గురువు ముందుంచాడు. గురువు కళ్ళు తెరిచి 2 ద్రాక్ష పళ్ళు నోట్లో వేసుకొని చప్పరిస్తూ రాజును శిష్యులను పరిశీలనగా చూశాడు. గురువు ఏదో మహత్తర సందేశాన్ని ఇవ్వగలడని శిష్యులు ఆతురతతో ఎదురు చూడసాగారు. ద్రాక్ష పళ్ళు తియ్యగా ఉన్నాయి అంటూ గురువు మందహాసంతో చివరి శ్వాస విడిచాడు. మొదట ఆశాభంగానికి లోనైన శిష్యులు ఆ తర్వాత గురువు జీవితాంతం బోధించిన జీవిత సత్యాన్నే చివరి క్షణాలలో ప్రత్యక్షంగా చూపాడని గ్రహించి సంతోషించారు. కథ సమాప్తం.